ఎవరైతే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో జనరల్ స్టడీస్లో ఫజిల్స్ పైన క్వశ్చన్స్ అనేటివి వస్తాయి. అయితే ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్, దేర్ ఆర్ 5 ఫ్రెండ్స్ PQRS అండ్ T lives in different floor of a building having 5 floor. P lives on odd numbered floor and no one is above him. R is on second floor. One person is there between S and T. T live at bottom. ఇది క్వశ్చన్. అది ఇక్కడ ఈ ఫజిల్కి దేనికి సంబంధించింది అంటే ఫ్లోర్ ఆఫ్ ఏ బిల్డింగ్ అన్న ఫ్లోర్ అన్నప్పుడు ఇప్పుడు మనం ఫ్లోర్స్ తీసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ ఎన్ని ఫ్లోర్స్ ఉన్నవి? 5 ఫ్లోర్స్ ఉన్నాయి. అయితే 5 ఫ్లోర్స్ తీసుకోవాలి. ఎప్పుడు కింద బాటంలో 1 అనేది ఉండాలి. 1 2 3 4 5 బాటంలో నుంచి కింది నుంచి స్టార్ట్ చేసుకోవాలి ఫ్లోర్స్. ఎప్పుడు 1 2 3 4 5. ఇక్కడ క్వశ్చన్లో కూడా 5 ఫ్లోర్స్ అని ఇచ్చిండ్రు. నెక్స్ట్ ఏంటిది? ఇంకా చదువుకుంటూ పోతే ఏంటి, ఫస్ట్ స్టార్టింగ్ ఏముంది? దేర్ ఆర్ 5 ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు అంటే PQRS అండ్ T. వీళ్ళు ఆ 5 ఫ్రెండ్స్. వాళ్ళు 5 ఫ్లోర్స్లో ఉంటున్నారట. అయితే ఎవరు ఆ 5 ఫ్లోర్స్లో ఉండే వాళ్ళు ఎవరు? PQRS T. మరి ఎవరెవరు ఏ ఫ్లోర్లో ఉంటున్నారో ఇప్పుడు మనం ఫజిల్ అనేది సాల్వ్ చేయాలి. ఇక్కడ చూస్తే P లీవ్స్ ఆన్ ఆడ్ నెంబర్డ్ ఫ్లోర్. ఇక్కడ ఫ్లోర్స్ అనేవి గీసుకోవాలి. ఇట్లా తీసుకొని P లీవ్స్ ఆన్ ఆడ్ నెంబర్డ్ ఫ్లోర్. P ఇక్కడ ఆడ్ నెంబర్స్ ఏమున్నది? 1 అనేది ఆడ్ నెంబర్, ఇక్కడ P రాసుకోవాలి. ఇక్కడ 3 అనేది ఆడ్ నెంబర్ కాబట్టి ఇక్కడ P. ఇక్కడ 5 అనేది ఆడ్ నెంబర్ కాబట్టి P. ఈ 3 ప్లేస్లలో P ఉండే ఛాన్స్ అనేది ఉంది. నెక్స్ట్ ఏముంది? P లీవ్స్ ఆన్ ఆడ్ నెంబర్డ్ ఫ్లోర్ అండ్ నో వన్ ఈజ్ అబౌవ్ హిమ్. అంటే అతని పైన ఇంకెవరు ఉండరు, అతనే లాస్ట్. ఇక్కడ లాస్ట్ ఉన్నది ఏంటిది? 5. ఇక్కడ P అనేది వస్తుంది. ఒకవేళ ఈ 3 నెంబర్లో P తీసుకుంటే 3కి అబోవ్ పైన 4 ఉంది. ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో తీసుకుంటే అబోవ్ పైన 2 ఉంది. కాబట్టి మనకి ఏమొస్తుంది? 5th ఫ్లోర్లో P అనే పర్సన్ ఉంటాడు. నెక్స్ట్ ఏంటి చదువుకుంటూ పోతే R ఈజ్ ఆన్ ద సెకండ్ ఫ్లోర్. డైరెక్ట్ ఉంది. R ఎక్కడ ఉంటారు? సెకండ్ ఫ్లోర్. ఇక్కడ నెంబర్ 2 అనేది సెకండ్ ఫ్లోర్. ఇక్కడ R అనే పర్సన్ ఉంటాడు. నెక్స్ట్ 1 పర్సన్ ఈజ్ దేర్ బిట్వీన్ S అండ్ T. ఇక్కడ S అండ్ T లేదు. నెక్స్ట్ చదువుదాం. T లీవ్ అట్ బాటమ్ అంటే కింద. ఇక్కడ T ఉంటాడట. ఇక్కడ వెనక్కి వెళ్తే S అండ్ T ఎక్కడున్నాడు? 1 పర్సన్ ఈజ్ దేర్ బిట్వీన్ S అండ్ T. ఇక్కడ T ఉంది, ఇక్కడ ఎస్కి T మధ్యలో 1 పర్సన్ ఉంటాడు. ఆ 1 పర్సన్ ఎవరు? R. ఇక్కడ క్వశ్చన్ మొత్తం చదవడం అయిపోయింది. ఇక్కడ మిగిలిన ఏంటిది? ఇక్కడ P వచ్చింది, S వచ్చింది, R వచ్చింది, T వచ్చింది. ఇక్కడ క్వశ్చన్లో ఏముంది? దేర్ ఆర్ 5 ఫ్రెండ్స్ PQRS అండ్ T. ఇక్కడ P అంటే P వచ్చింది, Q రాలేదు. కాబట్టి మిగిలిన ఫ్లోర్లో ఇక్కడ ఏదైతే మిగిలిందో అక్కడ Q ఉంటాడు. Q ఏ ఫ్లోర్లో ఉంటాడు? 4th ఫ్లోర్. ఇప్పుడు చూసుకుంటే ఫస్ట్ ఫ్లోర్లో ఎవరున్నారు? T. సెకండ్ ఫ్లోర్లో R. 3rd ఫ్లోర్లో S. 4th ఫ్లోర్లో Q. 5th ఫ్లోర్లో P. ఇట్లా సాల్వ్ చేసుకుంటూ పోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.